మీరు చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, S8 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతంలో ఎన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయి. నెదర్లాండ్ పర్యటనలో ఉద్ఘాటించిన ప్రధాని మోదీ. విజయ్ నాకు సమవుచ్చి కాదు, రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు. మాల్టా ఉప ఎన్నిక, మమతా మేనల్లుడిపై బెంగాల్ సీఎం సువేందు అధికారి ఘాటు విమర్శలు. తెలంగాణ ఎబ్సెట్ ఫలితాలు విడుదల, పరీక్షలు పూర్తయిన 6వ రోజే ఫలితాలు. హైదరాబాద్లో భూముల విలువను పెంచబోతున్నాం, స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పిల్లలే సంపద పేరుతో జనాభా పెరుగుదలకు ఏపీ సర్కార్ కొత్త పథకం. జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న సీఎం చంద్రబాబు. సర్పై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జగన్ పుణ్యమే, తేల్చి చెప్పిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. జిల్లా పాఠశాల విద్యార్థుల కోసం తలపెట్టిన శాంతియుత నిరసనకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? జగిత్యాల ఎస్పీని ప్రశ్నించిన ఎంపీ ధర్మపురి అరవింద్. నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలని వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారంటూ మండిపాటు. బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన జయం రవి వ్యాఖ్యలు. ఆ మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితం నాశనం చేసిందంటూ సంచలన ఆరోపణలు. గుజరాత్పై కోల్కతా ఘన విజయం, ప్లే ఆఫ్స్ రేస్లోనే నైట్ రైడర్స్. గతంలో ఎన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయని భారత్ ఆకాంక్షలు ఇక ఎంత మాత్రం దేశ సరిహద్దులకే పరిమితం కాబోవని ప్రధాని మోదీ చెప్పారు. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆ దేశంలో ఉన్న ప్రవాస భారతీయులు శనివారం హేగ్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ సభలో మోదీ ప్రసంగించారు. 21వ శతాబ్దపు అవకాశాల గని భారత్, టెక్నాలజీ పరంగానూ మానవ వనరుల పరంగానూ దేశం ముందడుగు వేస్తోంది అని పేర్కొన్నారు. భారత యువత ఆకాంక్షల కారణంగానే స్టార్టప్ల రంగంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నామన్నారు. ఒలింపిక్స్ నిర్వహించాలని, ప్రపంచ తయారీ రంగం కేంద్రంగా మారాలని, గ్రీన్ ఎనర్జీ రంగానికి నాయకత్వం వహించాలని, ప్రపంచ అభివృద్ధి ఇంజిన్గా రూపొందించాలని భారత్ భావిస్తుందని మోదీ చెప్పారు. मेरा और मेरे डेलीगेशन का गर्मजोशी से स्वागत के लिए मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। लगभग एक दशक बाद नीदरलैंड की यात्रा करके मुझे बहुत खुशी हो रही है।
पिछले एक दशक में भारत नीदरलैंड पार्टनरशिप ने उल्लेखनीय प्रगति की है। एक्सेलेंसी, हम नीदरलैंड को भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं। नीदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है। हमारे हिस्टोरिकल, कल्चर और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं। डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर, ये हमारी साझी सोच का हिस्सा है। पानी, स्वास्थ्य और शिक्षा जैसे क्षेत्रों में हमारा सहयोग हमारे लोगों के जीवन को बेहतर बना रहा है। इसी बढ़ते हुए सहयोग को देखते हुए 2023 में भारत की G20 प्रेसिडेंसी के दौरान తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ గెలిచారని స్టార్ హీరో రజనీకాంత్ అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తానే కనుక పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడనన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్ను కలిసిన నేపథ్యంలో రజనీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మరోవైపు విజయ్ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజనీకాంత్ చెప్పారు. విజయ్ను తనకు సముజ్జీవిగా భావించడం లేదన్నారు. తమ వయసులో 25 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయపడతాను కానీ విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు. 2 ప్రధాన పార్టీలను ఢీకొని గెలిచిన విజయ్కు తాను శుభాకాంక్షలు తెలిపానని గుర్తు చేశారు. அவர் ஜெயிச்ச உடனே எக்ஸ் தளத்தில் என்னுடைய வாழ்த்துக்களை நான் அவருக்கு பதிவிட்டேன். நான் 2016 அரசியலுக்கு வர்றேன்னு சொன்ன பிறகு நான் ஏர்போர்ட்டுக்கு போகும்போது யூஸ்வலாக அங்கே இருக்கிறவங்க அந்த போர்டிங் கார்டு வாங்கிறதுக்கு இருப்பாங்க. அவங்களுக்கு கேட்குறது தான் வழக்கம், மீடியா யாராவது இருப்பாங்களா அப்படின்னு. அதே இதில் தான் மீடியா யாராவது இருப்பாங்களான்னு கேட்டேன். பெங்களூர் போகும்போது மீடியா யாரும் இல்லைன்னு சொன்னாங்க. சரின்னு சொல்லி நான் போயிட்டு இருக்கும்போது திடீர்னு ஒருத்தர் ஒரு மீடியா ஆள் மாதிரி தெரியல எனக்கு. ஒரு சின்ன ஃபோன் வச்சுக்கிட்டு விஜய் ஒரு முதலமைச்சர் இருக்காரு அப்படின்னு சொல்லி நான் என்ன செகண்ட் ஷாக். அது ஒரு மீடியா மாதிரியே தெரியல எனக்கு. ஃபோன் வச்சுட்டு அப்படியே பார்த்து சிரிச்சு நான் போயிட்டேன். அதுக்கு வாழ்த்துக்கள் சொல்லலை அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று விஜய் மேலே எனக்கு பொறாமை. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது. கிடைக்காது கிடைக்காம இருக்கிறது கிடைக்காது. ஸோ இன்னொன்று எனக்கும் விஜய்க்கு ஒரு எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃப்ரென்ஸ். நான் முதலையே சொல்லியிருக்கேன். நான் விஜயை நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்னை பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதில் எனக்கு என்ன போகிறாங்க? அது இவ்வளோ சின்ன வயசில் 52 வயசில் எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர். இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரி இருக்குது. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடையா அப்ரிஷியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு நிறைய எதிர்பார்ப்புகள் இருக்குது ஜனங்க மத்தியில். டெஃபினட்டாக அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்தித்து மக்கள் நல்லது செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்குது. அவருக்கு அதிக வாழ்த்துக்கள். ఓకే. పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఇంకా వేడిగానే ఉంది. పాల్టాలో ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ లీడర్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై సీఎం సువేందు అధికారి ఘాటు విమర్శలు చేశారు. అభిషేక్ బెనర్జీకి కోల్కతాలో అక్రమ ఆస్తులున్నాయని సువేందు వెల్లడించారు. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు. పాల్టాలో శనివారం జరిగిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీపై పరోక్షంగా విమర్శలు చేశారు. అభిషేక్ పేరెత్తకుండానే అతడి అవినీతి గురించి మాట్లాడారు. তাই 1 লক্ষ মার্জিন চাই, আর চাই শান্তিপূর্ণ ভোট।
কুকুর মানুষের পায়ে কামড়ায়, মানুষ কুকুরের পায়ে কামড়ায় না। কোন ছবি, কোন ঘটনা যেন আমাদের চোখে না আসে, কারণ আমাদের প্রধানমন্ত্রী গণতন্ত্রের পূজারী। বিজেপি 20টা রাজ্যে আছে, কোথাও নির্বাচনে সন্ত্রাস হয় না, পোস্টপোল ভায়োলেন্স হয় না। আমরা ওই রকম জামাতি তৃণমূল নই। আমরা বলি না 4 তারিখে দুপুরের পরে ডিজে বাজবে। আমাদের রাজ্য সভাপতি বলেন অভিনন্দন যাত্রা করুন, অনিচ্ছুকের গায়ে আবির দেবেন না। এটা বিজেপি। তাই বিজেপি যা চায়, উৎসবের মতো জয় শ্রীরামের ধ্বনি, শঙ্খবাদন, হরি হরি বল, হরে কৃষ্ণ মন্ত্র, মৃদঙ্গ খঞ্জনি, রাধে রাধে, এই উৎসব পালন করবেন আগামী 21 তারিখে। আর কোথায় গেলেন তথাকথিত পুষ্পা নাকি নাম, ডাকাতটা? తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన యాప్సెట్, ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య పివి బాలకృష్ణారెడ్డి సమక్షంలో ఆదివారం హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు eapset.tgchc.ac.in వెబ్సైట్లో తమ ర్యాంకులను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేయడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్ పైనే మార్కులు కనిపించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,97,241 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 84,954 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎం ఋషి ఉప్పల్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా, అంశుల్ మూసాపేట్ 2వ ర్యాంక్, ఎం వంశీధర్ రెడ్డి పులివెందుల 3వ ర్యాంక్, జె రోషన్ మణిదీప్ రెడ్డి గుంటూరు 4వ ర్యాంక్, ఏ సాయి నిఖిత్ మహబూబ్ నగర్ 5వ ర్యాంక్ సాధించారు. తెలంగాణలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ధరల పెరుగుదలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలోనే శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకొని ఈ ధరల పెంపు ఉంటుందని వివరించారు. ఈ శాస్త్రీయ సవరణల వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం 15 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గతంలో 2 సార్లు భూముల విలువను పెంచిందని మంత్రి గుర్తు చేశారు. అయితే చివరగా 2022 ఫిబ్రవరిలో భూముల మార్కెట్ విలువను సవరించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో 3వ సంతానానికి 30,000, 4వ సంతానానికి 40,000 ప్రోత్సాహకం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పిల్లలే సంపద పేరుతో త్వరలోనే ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. జనాభా తగ్గుదల రేటు ఆందోళన కలిగిస్తోందని, దేశ ప్రగతికి పిల్లలే అసలైన సంపద అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చాలా దేశాల్లో జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఆయన గుర్తు చేశారు. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్ గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవిత కాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో
ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సీరియస్గా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు, దొంగ ఓట్లు ఉండవద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే అసలుకే మోసం వస్తుందని చెప్పారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే తనసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరై సర్ ప్రక్రియపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది, ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే ఎట్లయితే సెన్సస్లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా, పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా, మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అయితే ఇందులో ఏమైందంటే గడబడైంది దేశంలో. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు, ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది అని చెప్పి అక్కడ లాలూ ప్రసాద్ గారి పార్టీ ఉంటుంది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు పార్టీ ఉంటుంది, రాష్ట్రీయ జనతాదళ్ తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తుంటాడు. అట్లాగే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆయన, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, వీళ్ళందరూ గడబడి చేసిర్రు. ఇగో మా ఓట్లు ఉండంగా తీసేసిండ్రు, మా हमारे पास सब कुछ है, कागजात है, सब कुछ है, आधार कार्ड है, रेशन कार्ड है, हर चीज है, पर हमारा होना बोल के निकाल रहे हैं माइनॉरिटी. చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మలచడానికి పదే పదే వైఎస్ఆర్సీపీ పైన, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అడ్డుగోలు విమర్శలు దిగుతున్నారని, శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీ అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలకు ప్రతిగా తాము కూడా టీడీపీని తెలుగు వెన్నుపోటు పార్టీగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు బతుకంతా వెన్నుపోట్లే అన్నారు. ఎన్టీఆర్ మొదలుకొని ప్రజలకు, పార్టీ నేతలకు చంద్రబాబు ఎన్నో వెన్నుపోట్లు పొడిచారన్నారు. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. వెన్నుపోటు, గుణపంతో వెన్నుపోటు, వైస్రాయ్ హోటలు, వంచన, మోసం, దగ మొదలగు పిల్లర్ల మీద ఆవిర్భవించినటువంటి పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ. చూసారా, ఒక గుణపం వేటుతో వంచన మీద, దగా మీద, మోసాన్ని పిల్లర్లుగా చేసుకొని, మూల స్తంభాలుగా చేసుకుని ఆవిర్భవించినటువంటి పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ. అయితే వైఎస్ఆర్ గారి ఆశయాల కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ఆవిర్భవించినటువంటి దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండిటికి ఎంత తేడా ఉంది? ఆవిర్భావంలో కానీ, ఆశయాల్లో కానీ, ఆదర్శాల్లో కానీ, ఆచరణలో కానీ, దేనిలోనైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి పోలిక అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి పోలిక అని నేను అడుగుతా ఉన్నా. నేను మీరేంటి మమ్మల్ని విమర్శించేది? గుణపం వేసుకొని తిరిగేటటువంటి వాళ్ళు మీరు. కానీ కాదు, గుంటూరులో అత్యధికం దేశంలోనే 113.5 రూపాయలు లీటర్ పెట్రోల్ గుంటూరులో. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు మీ అబ్బాయి పాదయాత్రలు చేసినప్పుడు
జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తాను తలపెట్టిన శాంతియుత నిరసనకు మీరెందుకు అహేతుకంగా అనుమతి నిరాకరిస్తున్నారు అని ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. మీరు మీ నిర్ణయాన్ని పునర్పరిశీలించి ఈ నిరాకరణను ఉపసంహరించుకోకపోతే తాను మరింత పెద్ద నిరసన చేపట్టవలసి వస్తుందని ఎంపీ అన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా జగిత్యాల్ ప్రజలకి, జగిత్యాల్ ఎమ్మెల్యేకి, జగిత్యాల్ జిల్లా ఎస్పీకి, మన రాష్ట్ర ప్రభుత్వం, మన లైట్ వెయిట్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా వీళ్ళకి నమస్కారం. జగిత్యాల్ సోదర సోదరి వల్ల అందరు వినాలే. ఇది 57 కేంద్రీయ విద్యాలయాలు అక్రాస్ దేశం ఇండియా మొత్తంలో 1 అక్టోబర్ 2025 నాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కేంద్రీయ విద్యాలయం స్కూల్స్. అందులో 4 మన రాష్ట్రానికి వచ్చినాయి. అందులో మనకి జగిత్యాలు కొత్త జిల్లా మనము ఎమ్మడబడితే మన జిల్లా కూడా శాంక్షన్ అయింది 1 అక్టోబర్ 2025. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబరు ఈ 5 నెలలు, జూన్ దాకా 6 నెలలు, 9 నెలలు జాగా ఇవ్వలేదు. జాగా ఇస్తే ట్రాన్స్ఫర్ అయితే, కేంద్రీయ విద్యాలయ సంఘటనకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని డబ్బులు పనులు మొదలు పెడతారు. అప్పుడు ల్యాండ్ అలొకేషన్ అయినాక రెంటెడ్ ప్రెమిసెస్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇయ్యాలటి వరకు 9 నెలల్లో ఈ ఎమ్మెల్యే చేయబట్టి ఆడ ల్యాండ్ శాంక్షన్ కాలేదు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ ఇంకా 10 రోజులు ఉంది. ఎమ్మెల్యే చెప్తాను ఇంకా 10 రోజులు, 12 రోజులు ఉంది. నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలి, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మోసం చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధర ఏపీలోనే ఉందని, ప్రజల మీద రోజుకు 10 కోట్ల భారం వేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో 3, తమిళనాడులో 10, కర్ణాటకలో 7 రూపాయలు తక్కువ, ఏపీలో మాత్రం ట్యాక్సుల పేరుతో దోచుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ధరలు తగ్గించకపోతే కార్లు, బైక్ల మీద ప్రయాణం చేయవద్దంటూ నీతులు చెప్తారా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ పేరుతో చంద్రబాబు ప్రతి నెల ఈవెంట్లు చేస్తూ మరింత వృధా చేస్తున్నారు. వెల్లంపల్లి నిలదీశారు. నీతి కబుర్లు ఆపి ఈ పెట్రోల్, డీజిల్ ఏ విధంగా రేటు తగ్గిస్తారనే సంగతి మీరు ప్రజలకు చెప్పండి. చెప్పకపోతే ప్రజలు ఇప్పటికే మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా తిరుగుబాటు పెరుగుతుంది తప్ప తిరుగుబాటు తగ్గే పరిస్థితి ఎక్కడో కనపట్ల. చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెట్రోల్ రేటు మీద 31% వ్యాట్ అంట. అదేవిధంగా 4 రూపాయలు ఒక ట్యాక్స్, మరో ₹1 రోడ్ డెవలప్మెంట్ సెస్ గా అని చెప్పి ఉంది. అదేవిధంగా డీజిల్ మీద 22.25% వ్యాట్ ఉంది, 4 రూపాయలు ఒక ట్యాక్స్ ఉంది, మరో ₹1 రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ ఉన్నాయి. ఎందుకు తగ్గించట్లేదు మీరు? 30% ట్యాక్స్ ఉన్నప్పుడు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మీరు చెప్పారు కదా. ఒకసారి వారి మాటల్లోనే అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు, వారి యొక్క విధానాలు ఏంటో ఒకసారి మనం వారి నోటితోనే విందాం. ఒకసారి సాక్షి పత్రిక ఈ రోజు కూడా రాశాడు. సాక్షి విలేకరుడు ఉంటే చేతులు పైకెత్తండమ్మా. లేదా ఓకే రాసుకో. ఈ ప్రభుత్వం 100 రూపాయలకు అమ్ముతుంది 1 లీటర్ పెట్రోల్. దాంట్లో 28 రూపాయలు రాష్ట్ర ఖజానాలకు వస్తుంది. ఆకాశంలో ఉన్న ముఖ్యమంత్రి తమిళ స్టార్ హీరో జయం రవి మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను, ఆవేదనను వెళ్లగక్కుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన ప్రియురాలు సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తొలిసారిగా మౌనం వీడి తన గోడును వెళ్లబోసుకున్నారు. గడిచిన 14 ఏళ్లు నా వైవాహిక జీవితంలో ఓ బానిసలా బతికాను. నేను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ నా భార్య వైపు వాళ్ళు తీసుకున్నారు. కనీసం నా పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారు. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా చేతిలో ఏమీ లేదు. నా డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు ఇవ్వలేదు అంటూ జయం రవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను అర్థం చేసుకుని తోడుగా నిలిచిన కెనిషాను కూడా టార్గెట్ చేసి ఆమెను దూరం చేశారని మండిపడ్డారు. முதல்ல நான் சொல்ல வேண்டியது என்னன்னா,
என் படம் இனிமேல் ஸ்க்ரீனில் ரிலீஸ் ஆகாது, என் டைவர்ஸ் கிடைக்கிற வரைக்கும் நான் நடிக்க போகிறது கிடையாது. ஏன்னா என்னால் நடிக்க முடியல. எனக்கு நடந்த அவமானங்கள், தேவையில்லாத அவமானங்கள் என்னால் தாங்க முடியலை. அதனால் என் டைவர்ஸ் கிடைக்கிற வரைக்கும், என்னை சீண்டி பார்க்கணும்னு நினைக்கிற வரைக்கும் எல்லாருக்கும் இங்கே தான் இருப்பேன். வாங்க சீண்டி பாருங்கள். இனிமேல் சாது கிடையாது நான். அதனால் என்ன நடக்குதோ பார்த்துக்கலாம். மற்ற விஷயங்கள், என் வேலை விஷயங்கள், அதை எப்படி சரி பண்ணணும் என்னன்றதை நான் பார்த்துப்பேன். இவ்வளோ நாள் என் கூட நின்ன உங்கள் எல்லாருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. என்றைக்கு என் டிவோர்ஸ் கிடைக்குதோ, என்றைக்கு என் பர்சனல் லைஃப் சரியாகுதோ, என்றைக்கு இந்த சைபர் புல்லிங் எல்லாம் நிற்குதோ, எல்லாத்தையும் நான் பார்த்துட்டு தான் இருக்கிறேன். எல்லாம் எனக்கு வரும். எனக்குன்னு இருக்கிற ஒரு சில டீம் இருக்காங்க. மற்றவங்கள மாதிரி 25 பேர் கொண்ட குழுவெலாம் எனக்கு கிடைக்காது. நான் யாரையும் பர்சனலாக யாரையுமே நான் சொல்லலை. ஏன்னா இது மற்ற ஹீரோஸையோ இவங்களையோ அவங்களையோ எதுவுமே கிடையாது. சினிமாவுக்கும் இதுக்கும் சம்பந்தமே கிடையாது. இது என்னுடைய பர்சனல் லைஃப். சத்தியம் நிலநாட்டணுன்ற ஒரே காரணத்துக்காக தான் நான் குவைட்டாக இருந்தேன். எல்லாம் வருது. உங்களுக்கு சர்ப்ரைஸ் வெயிட்டிங்ஸ் இல்லதெல்லாம் வெயிட் பண்ணுங்க. கொஞ்சம் எனக்காக பொறுமையா இருங்க. அதான் ஃபெமினிசம். என்ன நினைச்சிட்டு இருக்கீங்க ஃபெமினிசம்னா? நான் யாரு? நானும் ஃபெமினிஸ்ட் தாங்க. లీగ్ చివరి దశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తరంగా మారుతోంది. మరో గెలుపుతో ప్లే ఆఫ్లో అడుగు పెట్టాలనుకున్న గుజరాత్ టైటాన్స్కు కోల్కతా నైట్ రైడర్స్ బ్రేక్ వేసింది. దీంతో నైట్ రైడర్స్ తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫిన్ అలెన్ విజృంభించడంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో టైటాన్స్పై 29 పరుగులతో కేకేఆర్ గెలిచింది. వరుసగా 5 విజయాల తర్వాత గుజరాత్కి ఇది తొలి ఓటమి. ప్రస్తుతం 11 పాయింట్లతో ఉన్న రెహానే సేన మరో 2 మ్యాచ్ల్లో గెలిస్తే 15 పాయింట్లకు చేరుతుంది. అలాగే పంజాబ్, చెన్నై, రాజస్థాన్ తమ మిగిలిన మ్యాచ్లను ఓడితే కోల్కతా ముందుకెళ్తోంది. ముందుగా కోల్కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 218/4 స్కోర్కే పరిమితమైంది. గిల్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 85, సాయి దర్శన్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 నాటౌట్, బట్లర్ 35 బంతుల్లో 5 ఫ్లోర్లు, 2 సిక్సర్లతో 57, అర్ధ సెంచరీలు వృధా అయ్యాయి. సైరన్కు 2 వికెట్లు దక్కాయి. ప్లే ఆఫ్ ది మ్యాచ్గా సైనన్ నరైన్ నిలిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గతంలో ఎన్నడూ చూడని మార్పులు సంభవిస్తున్నాయి. నెదర్లాండ్ పర్యటనలో ఉద్ఘాటించిన ప్రధాని మోదీ. విజయ్ నాకు సమవుచ్చి కాదు, రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు. మాల్టా ఉప ఎన్నిక, మమతా మేనల్లుడిపై బెంగాల్ సీఎం సువేందు అధికారి ఘాటు విమర్శలు. తెలంగాణ వెబ్సైట్ ఫలితాలు విడుదల. పరీక్షలు పూర్తయిన 6వ రోజే ఫలితాలు. హైదరాబాద్లో భూముల విలువను పెంచబోతున్నాం, స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పిల్లలే సంపద పేరుతో జనాభా పెరుగుదలకు ఏపీ సర్కార్ కొత్త పథకం. జనాభా తగ్గితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న సీఎం చంద్రబాబు. సర్పై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన.
ఉత్తరాంధ్రలో అభివృద్ధి జగన్ పుణ్యమే తేల్చి చెప్పిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. జిల్లా పాఠశాల విద్యార్థుల కోసం తలపెట్టిన శాంతియుత నిరసనకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారు? జగిత్యాల ఎస్పీని ప్రశ్నించిన ఎంపీ ధర్మపురి అరవింద్. నారా లోకేష్ పై చీటింగ్ కేసు పెట్టాలని వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారంటూ మండిపాటు. బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన జయం రవి వ్యాఖ్యలు. ఆ మూడక్షరాల ఇడ్లీ నటి తన జీవితం నాశనం చేసిందంటూ సంచలన ఆరోపణలు. గుజరాత్ పై కోల్కతా ఘన విజయం. ప్లే ఆఫ్స్ రేస్లోనే నైట్ రైడర్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.